హాయ్ హలో నమస్తే. చిన్న కథ చిట్టి కథ అనుకోకండి, చాలా పెద్ద కథనే. రోజు కొంచెం చెప్పేస్తాను, ఇసుక్కోకుండా మాత్రం వినండి. పూర్వము ఒక తపోవనంలో మరుద్వతి మృకండ మహర్షి అనే దంపతులు ఉండేవారు. ఆ ఋషి దంపతులు మహా శివభక్తులు. మృకందుడు తన శిష్యులను కన్నబిడ్డల్లా చూస్తూ కంటికి రెప్పలా కాపాడేవాడు. వారి పట్ల ఆయనకుండే ప్రేమ వాత్సల్యాలు అటువంటివి. అలాగే ఆ ఋషి జంట తమ ఇంటికి వచ్చే అతిథులకు దైవ సమానులుగా భావించేవారు. అదేం దురదృష్టం వల్లనో ఆ దంపతులకు మాత్రం సంతానం ఎంతకాలానికి కలగలేదు. సంతానం అనేది వారికి తీరని కోరికగానే మిగిలిపోయేసరికి వారు కొంతకాలం చింతించినా తమ శిష్యులనే పిల్లలుగా భావించి వారినే సంతానం కన్నా మిన్నగా చూసుకోసాగారు. బ్రహ్మ విష్ణు శివలోకాలలో ఎక్కడికైనా సంచరించే గలిగేటంత తపశ్శాలి మృకండు మహర్షి. ఒకసారి ఆ మహర్షిని బ్రహ్మ సభకు వెళ్తుండగా బ్రహ్మలోకపు ద్వారపాలకులు ఆయనకు సంతానం లేకపోవడంతో అపహాస్యం చేశారు. ఇక భూలోకంలో ఇరుగు పొరుగు స్త్రీలు గొడ్రాలు అంటూ మరద్వతిని ఆట పట్టించని రోజంటూ ఉండేది కాదు. దీంతో వారికి మనోవేదన అధికమై అది నానాటికి తీవ్రమయ్యింది. అంతవరకు పిల్లలు లేకపోవడం అన్నది తమకు ఏదో దురదృష్టంగా భావిస్తూ వచ్చిన వారికి ఆ అనుమానం మహాభారమని తోచింది. ఆలోచించగా సంతానం నిమిత్తం శివుని గురించి తపస్సు చేయడం ఒకటే మార్గమని ఆ శివభక్తులు గ్రహించుకున్నారు. మృకండు మరుద్వతుల జంట ఒక శుభముహూర్తాన తపస్సు ప్రారంభించారు. అది కూడా సామాన్యమైన శివదీక్ష కాదు, కఠోర తపస్సు.